కాకినాడలోని యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోట్లో సముద్రంలోకి వెళ్లి పరిశీలించారు. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మహాన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమైన పట్టుబడ్డ నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బోర్డులో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎమ్మెల్యేలు కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్న చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉండాలి